ఓం నమః శివాయ. శ్రీశైల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్ర ఆలయం. లక్షలాది మంది కాలిబాటన కిలోమీటర్ల కొద్దీ నడిచి శివుడిపై ఉన్న భక్తి భావాన్ని చాటుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ ప్రాంతం మారుమోగుతుంది. శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా ఎలా చేరుకోవాలో, ఆ శివుడి మొక్కును ఎలా పొందాలో ఈ వీడియోలో చూద్దాం. భక్తులు ముందుగా రోడ్డు మార్గంలో కర్నూలుకు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆత్మకూరు బస్టాండ్కు వెళ్ళి ఆ తర్వాత ఆటోలో కానీ కారులో కానీ వెంకటాపురం వెళ్ళాలి. వెంకటాపురం నుంచి నడక మార్గం మొదలవుతుంది. శ్రీశైల యాత్ర ముగిసిన తర్వాత వాహనాలు వెంకటాపురంలో ఉంచిన వారు దర్శనం అనంతరం అక్కడి నుంచి అంటే శ్రీశైలం నుంచి తిరిగి బస్సుల్లో వెంకటాపురానికి చేరుకోవచ్చు. మనం చూస్తున్న ఈ గ్రామమే వెంకటాపురం. ఇక్కడ ఉన్న శివాలయంలో దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత నడకయాత్ర ప్రారంభమవుతుంది. వెంకటాపురం ఊరి చివర మరో ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అన్నదాన కేంద్రంలో భోజనం చేసి తిరిగి యాత్రను ప్రారంభించవచ్చు. శ్రీశైల యాత్ర పచ్చని పొలాల మధ్య ఓం నమః శివాయ అంటూ భక్తులు నడక కొనసాగిస్తారు. అలా 2-3 కిలోమీటర్లు నడిచిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోకి మనం ఎంటర్ అవుతాం. అక్కడ ఓ చెక్ పోస్ట్ ఉంటుంది. నల్లమల అటవీ ప్లాస్టిక్ రహితం కాబట్టి ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు అక్కడ అలౌ చేయరు. వాటిని అక్కడే పడేయాల్సి ఉంటుంది. అందువల్ల భక్తులు తమ వస్తువులను క్లాత్ బ్యాగ్స్లో తీసుకెళ్లడం చాలా ఉత్తమం. ఇలా 6 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత గోసాయకట్ట వీరాంజనేయ స్వామి ఆలయం వస్తుంది. ఆలయం వద్ద అన్నదాన కేంద్రంతో పాటు మంచినీటి సదుపాయం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నది ఇదే గోసాయకట్ట ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం పక్కనే మంచినీటి బోరు ఉంటుంది. అక్కడ మనం మంచినీటిని పట్టుకొని తిరిగి మళ్ళీ యాత్రను ప్రారంభించవచ్చు. మన ఈ ప్రయాణం మధ్యలో కంటికి కనిపించే అందమైన పుష్పాలు, చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. అలా కొంచెం దూరం మనం వెళ్ళిన తర్వాత ఓ దర్గా వస్తుంది. అక్కడ మనము అవసరమైతే కాసేపు సేద తీరవచ్చు. అలా సేద తీరిన తర్వాత మళ్ళీ మనం మన యాత్రను ప్రారంభించాలి. మన యాత్ర ప్రారంభమైన తర్వాత నాగులూటి అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో చిన్న చిన్న గుడిసెలు మీకు కనిపిస్తాయి. అక్కడ చిన్న చిన్న షాపులు మీకు కనిపిస్తాయి. ఆ షాపులలో మనకు అవసరమైన వస్తువులు కొనుక్కొని మళ్ళీ మనం యాత్రను ప్రారంభించవచ్చు. అలా కొద్ది దూరం మనం వెళ్ళిన తర్వాత ఇంకొక చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్టులో మనల్ని పోలీసులు, అక్కడి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే వాటిని అక్కడి నుంచి తీసేసుకుంటారు. మన ప్రయాణం ప్రారంభమైన తర్వాత మధ్యలో చిన్న చిన్న కోనేరులు లాంటి నదులు వస్తాయి. ఆ నదుల్లో మనం పడకుండా కిందకి జారకుండా ఉండాలంటే కర్రలను వాడాలి. ఆ కర్రలను మనకు ముందుగా ఉన్న ప్రాంతాలను కొనుగోలు చేసి ఇలా యాత్రను కొనసాగించాలి. మహాశివరాత్రి సమీపిస్తున్న కొద్దీ ఎండలు మొదలవుతాయి. ఆ ఎండలలో మహాశివరాత్రిలో దర్శనం కోసం భక్తులు కాళ్లకు చెప్పులు లేకుండా దాదాపు 49 కిలోమీటర్ల దూరం అలా ప్రయాణిస్తూనే ఉంటారు. ఈ ప్రయాణం మధ్యలో పాముల పుట్టలు మీకు కనిపిస్తాయి. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అలా వెళుతున్న సందర్భంగా మంచినీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.
అలా మనం కొద్ది కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత వీరభద్రస్వామి ఆలయం వస్తుంది. ఈ టెంపుల్ సెకండ్ స్టాప్. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ శ్రీశైల యాత్ర ప్రారంభించాలి. వీరభద్రస్వామి ఆలయం దాటి కొద్ది దూరం నడిచిన తర్వాత మనకు అక్కడ ఓ కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరులో అక్కడ మనం ప్రశాంతంగా స్నానం చేసి సెగదీరవచ్చు. ఈ కోనేరు పక్కనే ఓ చిన్న బావి ఉంటుంది. అందులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటిని మనం తాగడానికి వాడుకోవచ్చు. కోనేరు పక్కనే మెడికల్ క్యాంప్ ఉంటుంది. అవసరమైన వారికి తలనొప్పి, కాళ్ళ నొప్పులు లాంటి వాటికి మందులు తీసుకోవచ్చు. ఇదే ప్రాంతంలో అన్నదాన శిబిరం కూడా ఉంటుంది. ఇక్కడే భోజనం చేయవచ్చు. ఇక్కడితో ఈ వీడియో పార్ట్ 1 ముగుస్తుంది. మరికొన్ని వివరాలు తర్వాత సెకండ్ వీడియోలో తెలుసుకుందాం.